విజయ్ తలపతి హీరోగా వినోద్ కుమార్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే జననాయకుడు. ఈ జననాయకుడు సినిమా తొలుత ప్రపంచవ్యాప్తంగా 2026 జనవరి 9వ తేదీన విడుదల కావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల జననాయకుడి సినిమా విడుదల వాయిదా పడింది. జననాయకుడి సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంతో, ఆలస్యం కావడంతో ఈ సినిమా విడుదలని వాయిదా వేస్తున్నట్లుగా చిత్ర బృందం అయితే ప్రకటించింది. జననాయకుడు సినిమాకి సంబంధించి టీజర్, ట్రైలర్ ఇవన్నీ వచ్చినప్పటి నుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. దానికి తోడు తమిళిక వెట్రి కలగం పార్టీని ప్రారంభించిన తర్వాత విజయ్ ఇక నటనకి దూరం అవుతాను, ఇదే నా చివరి సినిమా అంటూ ఆయన ప్రకటించినటువంటి నేపథ్యంలోనే ఆయన హీరోగా నటించినటువంటి చివరి సినిమా అయినటువంటి జననాయకుడు సినిమా మీద విపరీతమైనటువంటి అంచనాలు అయితే ఉన్నాయి. తలపతి ఫ్యాన్స్ అయితే ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు చిత్ర బృందం ఈ సినిమాకి సంబంధించినటువంటి రిలీజ్ డేట్ని ఫిక్స్ చేసినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. 2026 ఏప్రిల్ 30వ తేదీన జననాయకుడు సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర బృందం ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ వార్త నిజంగా విజయ్ తలపతి అభిమానులకైతే ఒక శుభవార్తగా చెప్పుకోవాలి. దానికి కారణం ఏంటంటే ఇటీవల మనం చూసుకున్నాం, జననాయకుడికి సంబంధించి కొంత చర్చ జరిగింది సామాజిక మాధ్యమాల్లో. దానికి తోడు తమిళనాడులో అతి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో విజయ్ గారి మీద, అలాగే విజయ్ గారికి త్రిషకి మధ్య సంబంధం ఉందన్నట్లుగా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఒక ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఎంత దుమారాన్ని రేపాయో మనం చూసాము. ఆ తర్వాత విజయ్ని టార్గెట్గా చేసుకుని కొన్ని వార్తలు అయితే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. దానికి తోడు విజయ్ తన అసిస్టెంట్ని కొట్టాడన్నట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి. దాని మీద కూడా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం విజయ్ టీం అయితే చేసింది. ఇలా రకరకాల వివాదాల్లో విజయ్ పేరు అయితే ఈ మధ్యకాలంలో బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అందరూ ఏంటి మా అభిమాన హీరో లేకపోతే మా అభిమాన రాజకీయ నాయకుడి పరిస్థితి ఇలా ఉందేంటి అని నిన్న మొన్నటి వరకు కాస్త వాళ్ళు అసౌకర్యానికి గురైనటువంటి సందర్భాలను మనం చూసాం. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జననాయకుడికి సంబంధించినటువంటి రిలీజ్ డేట్ని ఈ చిత్ర బృందం ప్రకటించిన తర్వాత మాత్రం విజయ్ అభిమానుల్లో ఒకంత కోలాహలం, అంటే వాళ్ళలో ఆనందోత్సాహాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 30వ తేదీన జననాయకుడు సినిమా అయితే విడుదలయ్యేందుకు సిద్ధమైంది. జననాయకుడి సినిమాకి సంబంధించి రకరకాల వార్తలు అయితే ప్రచారం జరిగాయి. దానికి కారణం ఏంటంటే నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కినటువంటి భగవంత్ కేసరి, ఆ భగవంత్ కేసరికి ఈ జననాయకన్ సినిమా రీమేకు, లేదంటే ఆ భగవంత్ కేసరి స్టోరీని ఇతివృత్తంగా తీసుకొని ఇన్స్పిరేషన్తో ఈ జననాయకన్ సినిమా రాసుకోవడం జరిగింది అంటూ రకరకాల వార్తలు వచ్చాయి. దాని మీద అనిల్ రావుపూడి కూడా స్పందించడం జరిగింది. ఇటు వినోద్ కుమార్, దర్శకుడు వినోద్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా స్పందించి స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ఈ వివాదం అయితే సామాజిక మాధ్యమాల్లో కొన్ని రోజుల వరకు చర్చ జరిగింది ఈ వివాదం మీద. ఇప్పుడు జననాయకుడికి సంబంధించినటువంటి రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన తర్వాత నిజంగా విజయ్ అభిమానుల్లో అయితే ఆనందోత్సాహాలు క్లుప్తంగా కనపడుతూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఈ సినిమా ఇక రిలీజ్కు నోచుకుంటుందా లేదా అని చాలామందిలో అయితే ఒక ప్రశ్న నిన్న మొన్నటి వరకు ఉత్పన్నమయ్యేది. కానీ ఈ చిత్ర బృందం ఈ రిలీజ్ డేట్ని ప్రకటించిన తర్వాత మాత్రం ఈ సినిమా కోసం ఎదురుచూపులు ఇంకా అంటే విజయ్ అభిమానుల్లో ఎదురుచూపులు మాత్రం ఇంకా పెరిగాయి. సో ప్రపంచవ్యాప్తంగా జననాయకుడు సినిమా ఏప్రిల్ 30వ తేదీ విడుదల కాబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.